నమస్తే, నేను మీ వసంత్. తెలంగాణ ప్రభుత్వం 2024లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే భారత్ ఫ్యూచర్ సిటీ. తెలంగాణలో ఈ యొక్క ఫ్యూచర్ సిటీస్ ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ఆ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో 4వ సిటీగా అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం వెళ్తుందని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే ఏదైతే సైబరాబాద్ 3 సిటీలు ఉన్నాయో 4వ సిటీ వీటన్నిటిని తలదన్నే విధంగా అభివృద్ధి ధ్యేయం మా యొక్క లక్ష్యం అని చెప్పేసి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. రైట్, ఇప్పుడు అందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనం చూస్తే మొట్టమొదటిగా నెట్ జీరో కార్బన్ సుస్థిర పట్టణ అభివృద్ధికి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కీలకంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. రైట్, ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్య లక్ష్యాలు మరియు వివరాలు మనం చూసినట్లయితే నెట్ జీరో లక్ష్యాలు అనమాట. ఇక్కడ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి స్థిరమైన అభివృద్ధి ప్రణాళికలు, హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గింపు, కొత్త ఆర్థిక కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీ. అయితే ప్రత్యామ్నాయ పర్యావరణ వ్యవస్థ ఏంటంటే ఇక్కడ స్మార్ట్ సిటీ సాంకేతికత మరియు హరిత మౌలిక సదుపాయాల ఏకీకరణ. అంటే అక్కడ గ్రీనరీ ఎక్కువ పెంచాలి, పొల్యూషన్ తగ్గించాలి. రైట్, ఈవీ కార్లు కానీ లేదంటే ఇట్లాంటివి ఎక్కువ ఆడాలి ఆ ఫ్యూచర్ సిటీలో అనేది ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకున్నారు. ప్రధాన గణాంకాలు చూసినట్లయితే 30,000 ఎకరాలు ఇది ప్రణాళికాబద్ధమై అభివృద్ధి చేయబడిన మొత్తం ప్రాంతం అనమాట. హైదరాబాద్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ప్రధానంగా నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం హైవేలకు మధ్య, అంటే నేషనల్ హైవేస్ ఏవైతున్నాయో వాటికి దగ్గరగా ఈ యొక్క ఫ్యూచర్ సిటీ నిర్మించబడుతుంది అనమాట. మాస్టర్ ప్లాన్ డిజైన్ అంటే డిపిఆర్ అమెరికన్ డిజైన్ సంస్థ సాసాకి చెప్పారు ఇది. సో ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అభివృద్ధి ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, అసలు పెట్టుబడి ఎంత, ఇక్కడ ఏమేమి నిర్మించాలనుకుంటున్నారు, అసలు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఆమోదం తెలిపింది ఇప్పుడు 2024లో. పూర్తిగా ఇది బ్లూ ప్రింట్ కూడా ఇచ్చేశారనమాట. అలాగే ఎఫ్సిడిఏ స్థాపన ఇక్కడ ఈ దశ పూర్తయింది, బ్లూ ప్రింట్ ఇచ్చారు. దీనికి కూడా భూసేకరణ ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న దశలో ఉంది. కొంతమంది ఏంటంటే కావాలని, కొంతమంది వద్దని చెప్పేసి మా భూములు ఇవ్వమని, కొంతమంది మా భూములకి విలువ పెరుగుతుంది అని చెప్పేసి గతంలో మేము అక్కడ సర్వే నిర్వహించినప్పుడు కూడా అభినవ్ భారత్ వాళ్ళు చెప్పిన మాట అది. సో ఇక్కడ 11,100 కోట్ల పెట్టుబడి ప్రతిబద్ధత విలువలు అనమాట. ఇక్కడ భవిష్యత్ అభివృద్ధి కోసం ప్రణాళిక అనేది రచించారనమాట. మెట్రో కనెక్టివిటీ కూడా దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక భాగమే. ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ ఉంటే ఏ విధంగా హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా మెట్రో కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, సో అదే విధంగా ఫ్యూచర్ సిటీకి కూడా దాదాపుగా 85 కిలోమీటర్ల మేర మెట్రో కనెక్టివిటీ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ ప్రత్యేక ఆర్థిక మరియు జీవన మండలాలు ఏంటి అంటే కొన్ని స్పెషల్గా వాటి గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఏమేమి నిర్మిస్తున్నారు, అసలు దీని పరిస్థితి ఏంటి అని ఒక్కసారి క్లియర్ చెక్ చేస్తే ఇందులో ఏఐసిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్స్ అండ్ స్కిల్స్ హబ్. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, యంగ్ ఇండియా యూనివర్సిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా యంగ్ ఇండియా పేరుతో స్టార్ట్ చేసింది గవర్నమెంట్. దీంతో పాటుగా హెల్త్, మెడికల్, టూరిజం, రైట్, గ్రీన్ ఫార్మా క్లస్టర్స్ కూడా అక్కడ, రెసిడెన్షియల్ టౌన్షిప్, స్పోర్ట్స్ హబ్, అలాగే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఫారెస్ట్ ఏరియా, దీని తర్వాత అదర్ జోన్స్. రైట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏ విధంగా అయితే కొన్ని జోన్స్ని డివైడ్ చేశారో, 9 సిటీలుగా డివైడ్ చేశారో, యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. రైట్, ఇక్కడ పరిపాలనా వ్యవస్థ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ చూస్తే ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. రైట్, ప్రధాన నిర్ణయాధికార సంస్థ ఇది. ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది, నియంత్రణ మరియు ఇక్కడ విధాన మార్గదర్శకం అనేది కూడా చాలా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రైవేట్ సెక్టార్ భాగస్వాములు కూడా ఉన్నారు. రైట్, పౌర సేవలు ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే నికర సున్నా సాక్షాత్కారం, సుస్థిర లక్షణాలను చూసుకున్నట్లయితే 100% పునరుత్పాదక శక్తి, సౌర మరియు గాలి శక్తి మూలాలను మాత్రమే ఉపయోగిస్తుంది. రైట్, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మన ఇప్పుడు ప్రతిదీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం చూస్తే సోలార్ ఇట్లాగా, సో ఇలాంటివన్నీ కూడా గ్రీన్ సిటీగా చేయాలి దీన్ని. అక్కడ పొల్యూషన్ అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తటస్థం చేస్తుందన్నమాట. వ్యర్థాల నిర్వహణకు సంబంధించి 90% వ్యర్థాలను ఇక్కడ మళ్ళీ రీసైకిల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం ఒకటి చూసినట్లయితే మనం ఇందాక ఏదైతే ఈవీకి సంబంధించి మాట్లాడుకున్నాం, ఈవీ వెహికల్స్ చేయాలి, ఈవీ వెహికల్సే తయారు చేయాలి, ఈవీ వెహికల్స్ అక్కడ నడపాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఇక్కడ గ్రీన్ ఫార్మా క్లస్టర్ అంటే ఏఐసిటీ చూసుకున్నట్లయితే కాలుష్యం లేని బయోటెక్ మాత్రమే. ఇక్కడ బల్క్ డ్రగ్స్ నిషేధిస్తున్నాం, 11,100 కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెడుతున్నారు. ఏఐ పరిశ్రమలకు సంబంధించిన ఒక హబ్ పెడుతున్నారు, ఆవిష్కరణ కేంద్రం, భవిష్యత్తు సాంకేతికతలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో ఆ ఫ్యూచర్ సిటీని ముఖ్యంగా డెవలప్ చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి కళ అనేది ఆయన చెప్తూ వస్తున్నారు అన్నమాట ఇప్పటివరకు కూడా.
ఇక్కడ వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు రవాణా ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం చెక్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంటుంది? మరి ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంది కదా అనుకోవచ్చు, అది ఎక్కడో అది ఊరి చివరన పెట్టారు, మరి ఇబ్బంది అయిపోద్ది కదా అనుకోవచ్చు. ఓఆర్ఆర్కి ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మెట్రో కనెక్టివిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ కనెక్షన్ ఇక్కడ కనెక్ట్ ప్రధాన నగరాన్ని చుట్టుముట్టే 158 కిలోమీటర్ల ఏదైతే హైవే ఉందో ఆ హైవేకి సంబంధించి రవాణా సామర్థ్యాన్ని 40% పెంచుతున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి 35 కిలోమీటర్లు. దీని కనెక్టివిటీ ఏంటంటే ప్రత్యేక ఎక్స్ప్రెస్ వే ద్వారా 25 నిమిషాల ప్రయాణం పడుతుందట. రోజుకి 150 ఫ్లైట్లు కూడా అక్కడి నుంచి టేకాఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్ నెట్వర్క్ ఇక్కడ కనెక్టివిటీ 200 ఎలక్ట్రిక్ బస్సులు ప్రధాన మార్గాల్లో 15 నిమిషాల ఫ్రీక్వెన్సీలోనూ చేరుకుంటారు. వితిన్ 15 మినిట్స్లో చేరుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు ఇక్కడ ప్రాక్సిమిటీకి సంబంధించి కనెక్టివిటీ 300 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు ఇక్కడ ఓఆర్ఆర్కి పైన మళ్ళీ ఇంకొక రింగ్ రోడ్ వేస్తున్నారు. రైట్, అది 300 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ కమర్షియల్గా కూడా చాలా ఉపయోగపడుతుంది. అది మెట్రో విస్తరణ ప్రణాళికలు కనెక్టివిటీ 85 కిలోమీటర్ల అదనపు మెట్రో రైలు. దీని తర్వాత 2025 నాటికి కంప్లీట్ అవ్వాలి 50 స్టేషన్లు అనుకున్నారు, కానీ అవ్వలేదు. అది కొంత డిలే అవుతూ వచ్చింది. ఫ్యూచర్లో ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి. రైట్, ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచికలు ఏంటంటే దాదాపుగా 30,000 ఎకరాలు ఆ ఏరియాలో ఆ విస్తరణలో ఫ్యూచర్ సిటీ ఉండాలనేది. ఇక్కడ 100% పునరుత్పాదకత శక్తి లక్ష్యం, అంటే అక్కడ పొల్యూషన్ అనేది ఉండకూడదు. రైట్, గ్రీన్ సిటీగా మార్చాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పేసి ప్రభుత్వం కూడా చాలా బలంగా చెప్తా ఉంది. కానీ ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా చూడాలి. దీంతోపాటు 11,100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. సో గ్రీన్ సిటీగా మార్చాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీలో అనేకమైన ఇప్పటికీ ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి శంకుస్థాపన గతంలోనే జరిగింది, లాస్ట్ ఇయర్ జరిగింది. దాంతోపాటు యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హెల్త్, అంటే ఇంటర్నేషనల్ హాస్పిటల్ అనేది ఉండాలి. మనం ఎట్లయితే వేరే వేరే రాష్ట్రాలకు వేరే వేరే దేశాలకి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నామో అలానే ఇతర దేశాల నుంచి కూడా భారతదేశానికి ఎస్పెషల్లీ తెలంగాణకి 4th సిటీకి రావాలి. ఇంటర్నేషనల్ హెల్త్ యూనివర్సిటీ అనేది అక్కడ ఉండాలి. అక్కడే మెడికల్ కాలేజ్ కానీ అక్కడే ఇంకా హాస్పిటల్స్ కానీ ఇంటర్నేషనల్ బేసిస్తో ఉండే హాస్పిటల్స్ ఉండాలి అనేది గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఎంతవరకు ఈ ఫ్యూచర్ సిటీ ముందుకెళ్తుంది అనేది కూడా మనం చూడాలి. ఫ్యూచర్ సిటీకి 11,000 కోట్లు అనేది సరిపోతుందా లేదా, 30,000 ఎకరాల్లో అది సాధ్యమవుతుందా లేదా అనేది మనందరికీ తెలిసిన విషయమే. అటుపక్క శ్రీశైలం కానీ ఇటుపక్క నాగార్జున సాగర్కి వెళ్ళే హైవేలు ఏవైతున్నాయి, ఈ 2 హైవేలు కూడా కనెక్టివిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. రైట్, సో మొత్తానికి ఫ్యూచర్ సిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్ సిటీ ఎప్పటిలోకి అవుతుంది? ఫ్యూచర్ సిటీకి 11,000 కోట్ల బడ్జెట్ సరిపోతుందా లేదా? ఈ ప్రభుత్వంలో అది నిర్మించడం సాధ్యమవుతుందా కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.